సర్ షాక్ రాష్ట్రంలో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య. డిజిటలైజేషన్కు రాణి ఎమ్యునరేషన్ ఫారాలు 73.95 లక్షలు. 73 అంటే దాదాపు 74 లక్షలు ఫారాలే రాలేదంట డిజిటలైజేషన్. యూపీ తమిళనాడు తర్వాత తెలంగాణనే హైయెస్ట్. ఎమ్యునరేషన్ ఫారాల డిజిటలైజేషన్కు ఇవ్వాలనే లాస్ట్. 17న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు ప్రకటించనున్న ఎన్నికల సంఘం. క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల సమయం. ఆ సమయంలో మళ్ళీ ఓటర్ల నమోదుకు అవకాశం అంటున్నారు. మొత్తం మీద హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే భారీగా తగ్గుదల అంటే ఏదో కావాలని కుట్రలు చేసి తీసేయలేదురా నాయన. ఓ ఇంట్లో కిరాయికి ఉంటారు, అక్కడ ఓటర్ నమోదు చేసుకుంటారు. నెక్స్ట్ ఎలక్షన్లు అప్పుడు నెక్స్ట్ కిరాయికి ఉంటే అక్కడ ఓటర్ నమోదు చేసుకుంటారు. ఈ 2 ఓట్లు పోతే ఊర్లలో ఉంటాయి. షేర్లింగంపల్లి తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. షేర్లింగంపల్లి నియోజకవర్గం 7,50,000 పైచిలకు ఉంటాయి. 7,50,000 దాదాపు ఉంటాయి ఓటర్స్. ఓన్లీ ఎమ్మెల్యే, నాట్ పార్లమెంట్, అసెంబ్లీ. 7,50,000కు ఎప్పుడు కూడా 3.5 లక్షలకు మించి పోలవవు. మిగతా 3.5 లక్షలు 4 లక్షల దాకా ఫేకే అంత. సో ఇటువంటి ఓట్లను మొత్తం తీసేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందులో హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వలస వచ్చి బ్రతికే బిడ్డలు చాలామంది ఉంటారు కాబట్టి తప్పులేదు. దాదాపు 74 లక్షల వరకు తగ్గే ఆస్కారం ఉందంట. సార్ మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,38,26,448. ఇప్పటి వరకు వివరాలు అందిన ఓటర్ల సంఖ్య 2,64,30,494. తగ్గిన ఓటర్ల సంఖ్య అంటే మధ్యలో గ్యాప్ 73,95,000 సుమారు. అంటే దాదాపు 74 లక్షలు. 74 లక్షలు ఈ రోజుకే ఖతమవుతుందంట. జరా ఎక్కడెక్కడ ఏంది అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే భారీగా తగ్గుదల. రాష్ట్ర వ్యాప్తంగా 22% మేర ఓటర్ల వివరాలు ఆన్లైన్ కాకపోవడం వెనుక ఎన్నికల సిబ్బంది నమోదు చేసిన యాబ్సెంట్, డెత్, షిఫ్టెడ్ వర్గీకరణ అత్యంత కీలకమైన అంశం. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళిన సమయంలో లభించని యాబ్సెంట్ ఓటర్లు ఉద్యోగాలు, ఉపాధి లేదా ఉన్నత చదువుల నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు శాశ్వతంగా వెళ్ళిన షిఫ్టెడ్ ఓటర్లు మరణించినప్పటికీ రికార్డులో కొనసాగుతున్న డెత్ కేటగిరీ ఓటర్లే ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు పట్టణ పరిధిలో అద్దె ఇళ్ళ తరచూ మారే కుటుంబాల సమాచారం లభించకపోవడం వల్ల వారంతో షిఫ్టెడ్ జాబితా కిందికి వచ్చారు. అలాగే బోగస్ ఓట్లను ఒకే వ్యక్తికి 2 ప్రాంతాల్లో ఉన్న డబల్ ఓట్లను అధునాతన మ్యాపింగ్ సాంకేతికత ద్వారా గుర్తింపు తొలగించడం ద్వారా ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? తగ్గింది కదా, ఆ ఓటర్ ఐడి కార్డు ఉంది కదా, ఆ ఓటర్ ఐడి కార్డుకు ఈ ఆధార్ అనుసంధానం చేయండి. పీడ పోతుంది. ఆధార్ ఒకటే ఉంటుంది కదా, ఓటర్ 4-5 ఉండొచ్చు. ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ అనుసంధానం చేస్తే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. జెన్యూన్ ఓట్లు రావాలిరా బాబు. నువ్వు హైదరాబాద్ ఉంచుకుంటావా, ఊర్లో ఉంచుకుంటావా, ఎక్కడ అన్నది నీ ఇష్టం. బట్ ఓటు మాత్రం ఒకటే ఉండాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నీకు కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు. సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళకు ఊర్లో ఓటు ఉంటుంది, సింగరేణిలో ఓటు ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు హైదరాబాద్లో ఊర్లలో ఉండేటోళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉండేటోళ్ళు, ఊర్లలో ఓట్లు ఉంటుంది, హైదరాబాద్లో ఓట్లు ఉంటారు. ఇంకా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ప్రతి 100కు 99% మందికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఊర్లో ఓట్లు ఉంటుంది, హైదరాబాద్లో ఓటు ఉంటుంది. మరి ఇదేంటి రాబోయ్? ఇక్కడ ఓట్లు వచ్చినప్పుడు ఇక్కడ వేస్తాడు, అక్కడ ఓట్లు వచ్చినప్పుడు అక్కడ వేస్తాడు. ఇక్కడ లబ్ధి పొందుతాడు, అక్కడ లబ్ధి పొందుతాడు. దాని ద్వారా తెలంగాణ బిడ్డలకే కదా నష్టం. బీహార్ ఓటు ఉంటాడు, బీహార్లో ఓటు ఉంటుంది, వానికి ఇక్కడ ఉంటుంది, ₹1,00,000 కడితే వానికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి కేసీఆర్ హయాంలో. నా తెలంగాణ బిడ్డలకు మాత్రం రాలే. మరి ఇదేం రాబోయ్ అంటే గిట్లనే ఉంటుంది. అందుగురించే వ్యవస్థల లోపాలని ఒక్కొక్కటి సర్ ద్వారా బయటకు వస్తుంది, ఎస్పెషల్లీ ఎలక్షన్కి సంబంధించింది.